చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని అక్రమాలు, భూకబ్జా దందాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో బాధితులు నిర్భయంగా బయటకొచ్చి తమ గోడు వెళ్లబుచ్చుకోవడంతో రోజుకో అక్రమాల కథ వెలుగు చూస్తోంది. తాజాగా మహానాడు జరిపిన పరిశోధనలో పసుమూరు గ్రామంలో ₹1 కోటి విలువ చేసే భూమిని కబ్జా చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితుడు శ్రీరాం వెంకటేశ్వరరావు వివరాల మేరకు రజనీ కనుసన్నల్లో మరిది గోపి భూకబ్జా వ్యవహారాన్ని నడిపారని తెలుస్తోంది. కనిపిస్తున్న ఈ భూమి 1987లోనే రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ద్వారా శ్రీరాం వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. ఆ భూమి పత్రాలను ఆంధ్ర బ్యాంకులో తాకట్టు పెట్టి 1988లోనే లోన్ కూడా తీసుకున్నామని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అప్పటికే అమరావతి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ భూమిపై కన్నేసిన విడుదల రజని కబ్జా కోసం పథకం రచించారని బాధితులు తమ గోడు చెప్పుకుంటున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు. మా జాయింట్ కుటుంబంలో 1987లో 1 ఎకరా భూమి డిఆర్ఎన్ఎస్ఎస్ కాలేజీ పక్కన మా నాన్నగారు ఉన్నప్పుడు కొనుక్కొని అది ఆ రోజు నుంచి బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు చిలకలూరుపేట వరకు తాకట్టు పెట్టి వ్యాపార నిమిత్తం మేము లోన్ తీసుకున్నాం. అది ఈ రోజుకు కూడా బ్యాంకు తాకట్టులోనే ఉన్నది. కానీ దానిలో మాకన్నా ముందెవరో అగ్రిమెంట్ ఉందని వెంకయ్య అనే ఆయన మాకు అమ్మిన వారి మీద కోర్టుకు వెళ్ళి దావా తీసి అదేదో అగ్రిమెంట్ చేసి తీసుకొచ్చి గోపి విడుదల రజనీ గారి మరిది గారు గోపి దగ్గర వారి ఆధ్వర్యంలో వారు చీరాల రోడ్లో ఒక కంపెనీ కొంటే కంపెనీ ఎదురుగా ఉన్న ఎంక్రోచ్మెంట్లో ఉన్న మహమ్మదీయులు 40 మందికి అతని చేత హద్దులు మార్పించి రిజిస్టర్ చేయించి కబ్జా చేసేసి అక్కడ ఇళ్ళు కట్టించడాన్ని అన్నీ వేసి మసీద్ అని అన్నీ పెట్టారు. పెడితే మేము ఎన్నిసార్లు అది మాదండి అని చెప్పినా కానీ మమ్మల్ని వినకుండా మా మీద అన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి చేత మా యొక్క పాస్బుక్ను కూడా క్యాన్సిల్ చేయడానికి పెడితే అది హైకోర్టులో వెళ్ళి గవర్నమెంట్ మీద స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చాము. మమ్మల్ని రకరకాల విధాలుగా పెట్రోల్ బంక్ మూసేయిస్తామని, తరువాత మా మీద మానసికంగా ఆర్థికంగా విపరీతమైన ఒత్తిడి చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ విషయం అయ్యి ఎంపీ గారికి తెలియజేసుకుందామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు చాలా సహృదయంతో స్పందించి మీ వ్యవహారం తప్పకుండా పోలీసు వారి ద్వారా మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. ఎందుకంటే అనాథరైజ్డ్గా వాళ్ళు కబ్జా చేశారు. అది ఈరోజు కూడా మా భూమి మాదే. మా దీనిలోనే 40 సంవత్సరాల నుంచి మేము దాంట్లో కరెంట్ స్తంభాలు ఉంటే తీసే ఇచ్చాము, దాంట్లో మేరవ మట్టి తోలిచ్చాము. వీటన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. అవి ఎన్ని చెప్పినా అవి మాకేం సంబంధం లేదు అతనని చెప్పి మమ్మల్ని పిలిచి బెదిరించారు. బెదిరించి మేమేమైపోయేవరకు ఇంకా ₹1 కోటి అమ్ముకున్న దాన్ని 10 లక్షలకి అతనికి డబ్బులు ఇచ్చి అతని చేత హద్దులు మార్పించి రిజిస్టర్ చేయించాడు. అతను ఆల్రెడీ ఇక్కడ చాలా డిఫాల్ట్ అయ్యి హైదరాబాద్లో ఉంటున్న మనిషి, అతనికి లోకల్ అప్లికేషన్ ఏం లేదు. అందుకని చెప్పి అతను చేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది మేమన్నమాట. ఇప్పుడు ఒకసారి అంత విలువైన భూమిని ఇలా డిస్ప్యూట్ ఉందనగానే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చాలా తక్కువ ధరకి కొందామని ప్రయత్నం చేస్తారు. బ్యాంకులో మేము రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, వ్యాపారం బాగాలేక. వీటన్నిటిని దృష్ట్యా ఎంపీ గారికి విన్నవించుకుందామని వచ్చాము. వారు సానుకూలంగా స్పందించారు. వారికి మా ధన్యవాదాలు. తమ పేరు మీద భూమితో ఓవైపు ఆంధ్ర బ్యాంకులో లోన్ ఉండగానే అందుకు సంబంధించిన డబ్బులు కడుతుండగా ఈ భూమిపై ఫేక్ పత్రాలు సృష్టించి కబ్జా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని బాధితులు చెబుతున్నారు. తమకు అమ్మక ముందే ఈ భూమిని వెంకయ్య అనే రజనీ అనుచరుడి పేరు మీద అగ్రిమెంట్ చేసినట్టు పత్రాలు సృష్టించుకున్నారని బాధితుల్లో ఒకరైన శ్రీరాం వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకోసం హద్దులు మార్చి ఈ స్థలం శ్రీరాం వెంకటేశ్వరరావు కంటే ముందు తమకు అమ్మినట్టు పత్రాలు సృష్టించారు. కోర్టులో డిగ్రీ పొందాడు. వ్యవస్థలను మేనేజ్ చేశారు. పొజిషన్లో ఉన్న తమను విడుదల రజనీ అనుచరులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నట్టు చెప్పారు. మమ్మల్ని పిలిచి హెరాస్ చేశారు. తర్వాత రజనీ గారి మరిది గోపి గారు చేశారు. తర్వాత మా పెట్రోల్ బంక్ మూయిచ్చేస్తామని చెప్పి మా మీదకి రైడింగ్ పంపించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. కానీ ఏంటంటే వాళ్ళకి మేమేం తప్పు చేయం కాబట్టి వాళ్ళ వల్ల ఏం కాలేదు. 1 నెంబర్ 2 ఇవన్నీ కాలేదని చెప్పి పాస్బుక్ క్యాన్సిల్ చేద్దామని ఎంఆర్ఓ గారి చేత 15 రోజుల్లో 6 నోటీసులు ఇప్పించారు. 15 రోజుల్లో 6 నోటీసులు. ఏమండి ఈ స్థలం మీది, మీరు వేరే వాళ్ళ వివాదంలో ఉంది, మీరు ఎందుకు చేశారని మాకు నోటీస్ ఇప్పించారు. నోటీస్ ఇప్పిస్తే మా దగ్గర ఉన్న రికార్డు తోటి హైకోర్టుకు వెళ్ళి మేము గవర్నమెంట్ మీద, CCLA మీద, అందరి మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. ఇది క్యాన్సిల్ చేయడానికి లేదు, ఇది మాది అని డిక్లేర్ చేసి
అది ఇప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీది అన్యాక్రాంతంగా కనుక వాళ్ళు కనుక చేసి ఉంటే మీకు న్యాయం చేయిస్తాము అని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. అటు కబ్జా వ్యవహారంపై ఎంపీ లావు కృష్ణదేవరాయలును బాధితులు కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. బ్యాంకు తనఖాలో ఉన్న భూమికి అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించిన లావు కృష్ణదేవరాయలు బాధితుల పక్షాన నిలుస్తామని హామీ ఇచ్చారు. అటు ఈ భూముల కబ్జా వ్యవహారంపై స్పందించిన చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విడుదల రజని అక్రమాలను నిగ్గు తేలుస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ కార్యకర్తల భూములు కాజేయడం దారుణమన్నారు. విడుదల రజని అక్రమాలకు చిలకలూరిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది బాధితులు ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.